వెల్కమ్ టు మై ఛానల్. మనము మన ఇంట్లో మట్టి గణపతిని పూజిస్తుంటాము. అలాగే శ్వేతార్క గణపతిని పూజిస్తూ ఉంటాము. మనము అలా కాకుండా కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ, షాప్స్‌లో కానీ, వ్యాపార సముదాయాల్లో కానీ, కొన్ని గృహాలలో కానీ, కొన్ని విద్యాలయాల్లో కానీ, మనము మట్టి గణపతితో పాటు, శ్వేతార్క గణపతితో పాటు, పాదరస గణపతి ఇక్కడ మీకు చాలామంది గణపతులు కనిపిస్తున్నారు కదా! అందులో ఏ ఏ గణపతులున్నాయో, ఈ గణపతులు అన్నిటిని పూజించడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఆ గణపతుల పేర్లేంటో తెలుసా? లక్ష్మీ గణపతి, శ్వేతార్క గణపతి, పగడ గణపతి, పచ్చ గణపతి, పాదరస గణపతి, ఇంకా మరెన్నో గణపతులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క గణపతిని పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎప్పుడు అడిగేదే చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, జై గణేష అని కింద కమెంట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్న గణపతులు కనిపిస్తున్నారు కదా, చాలా రకాల గణపతులు కనిపిస్తున్నారు కదా. ఈ గణపతులలో మనము ముందుగా ముఖ్యంగా మన పాదరస బుజ్జి గణపయ్య గురించి తెలుసుకుందాము. అసలు పాదరసం అంటే ఏంటో తెలుసు కదా మీకు. పాదరసాన్ని మనం చైతన్యానికి ప్రతీకగా చెప్పుకుంటాము. పాదరస గణపతి శక్తివంతమైనది. పాదరసం ఒక చోట స్థిరంగా నిలబడదు. అదేవిధంగా మీరు ఎప్పుడన్నా పాదరసాన్ని చేతిలో పట్టుకోవడానికి ప్రయత్నించారా? మనం పాదరసాన్ని చేతిలో పట్టుకోవడానికి ప్రయత్నించినా అది మన చేతిలో నిలబడకుండా జారిపోతూ ఉంటుందన్నమాట. అందుకని దీనికి విశ్వవ్యాపకత్వం ఉంది అంటాము. మనకి కొంతమంది దేవతల పేర్లు చెప్తాను. బ్రహ్మ, విష్ణు, గణపతి, మహేశ్వరుడు, లక్ష్మీదేవి, దుర్గాదేవి, వీళ్ళందరూ కూడా అయోనిజలు అనమాట. అయోనిజలు అంటే ఏంటో తెలుసా? అయోనిజలు అంటే తల్లి గర్భం నుంచి కాకుండా స్వయంగా ఉద్భవించిన వాళ్ళనమాట. స్వయంగా ఉద్భవించిన ఈ దేవతల యొక్క అనుగ్రహము మనం పాదరస గణపతిని పూజించినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అసలు మనం గణపతిని తొలి పూజల్లో ప్రముఖుడెవరు? గణపతే కదా. మనం ఏ పూజ చేసినా మనం గణపతి పూజతోనే ప్రారంభిస్తాం. కాబట్టి అందులోనూ అలాంటి తొలి పూజకి అర్హుడైన గణపతిని పాదరస గణపతిగా చేసుకొని మనం పాదరస గణపయ్యని పూజిస్తే జరిగే లాభాలు, మనకి జరిగే మేలు ఏంటో తెలుసుకుందాము. డబ్బుకి లోటు ఉండదు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, అకాల మృత్యుభయ ఉండదు, అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతాయి. ఒక్కసారి మన బుజ్జి గణపయ్యని నా చేతిలోకి తీసుకొని చక్కగా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో ఈ బుజ్జి గణపయ్యని. మీ అనుకున్న పనులన్నీ నెరవేరాలి అని అంటే వెంటనే ఈ బుజ్జి గణపయ్యని తెచ్చుకొని మీ ఇంట్లోనో, మీ షాప్లోనో, మీ ఎక్కడ కావాలంటే అక్కడ ప్రతిష్ఠించి మన గణపతిని పూజిస్తారని ఆశిస్తూ ఇప్పుడు తర్వాత గణపతి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఇక్కడ కనిపిస్తున్న అన్ని బుజ్జి వినాయకులలో ఉన్న స్ఫటిక గణపతి గురించి తెలుసుకుందాము. స్ఫటిక గణపతి అంటే ఏంటో బాగా వివరణగా చెప్తాను. స్ఫటిక గణపతిని మన పూజా మందిరంలో ఉంచుకొని పూజించడం వల్ల కలిగే లాభాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. లోక కళ్యాణం కొరకు తన తలను తీసివేసి ఏనుగు తలను తరించారు కనుక బట్టి మనము స్ఫటిక గణపతిని సుముఖము అంటారు. సుముఖం అంటే ఏంటి? మనం విఘ్నేశ్వరుడిని ఏ ముఖము ప్రసన్నంగా, సంతోషంగా, లోకహితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖాన్ని సుముఖము అని అంటారు. కావున ఉదయాన్నే నిద్రలేవగానే మనం స్ఫటిక వినాయకుడి ముఖమును చూస్తే మనకి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే ఉదయాన్నే మనము మన అరచేతిని చూసినప్పుడు ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకాన్ని ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే మనం ఉదయాన్నే మన స్ఫటిక గణపతిని చూసిన తర్వాత ఓం శ్రీం స్ఫటిక మహాగణపతయే నమః అని నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షము సమృద్ధిగా లభిస్తుంది మనకి. ఇంకా స్ఫటిక గణపతి అన్ని స్టోన్ గణపతులలో కల్లా ఉత్తమమైన గణపతి. స్ఫటిక గణపతి శుక్రగ్రహానికి ప్రతీక. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు, సుఖ సంతోషంగా కలగాలన్నా, అపోహలు తొలగిపోవాలన్నా శుక్రగ్రహం ఏమంటారంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. సో శుక్రగ్రహానికి అధిపతి అయిన స్ఫటికంతో చేసిన గణపతిని మన పూజా మందిరంలో ఉంచి పూజిస్తే మనకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గితే బలపడుతుంది. ఇంకా శుక్రగ్రహము
శుక్రుడేంటి వివాహానికి ప్రతీక. అలాగే మనకి వివాహం జరగట్లేదు, ఆలస్యం అవుతుంది అని అనుకున్న వాళ్ళ ఇళ్లల్లో మనం ఈ బుజ్జి గణప అయిన స్ఫటిక గణపతిని పెట్టి మనం పూజిస్తే వివాహంలో జరిగే ఆటంకాలు తొలగిపోయి వివాహానికి మన శుక్రుడి బలం చేకూరి మన స్ఫటిక గణపతి ద్వారా వివాహాలు తొందరగా జరుగుతాయి. అలాగే వ్యాపార సంస్థల అభివృద్ధి కోసం కూడా ఈ స్ఫటిక గణపతిని పెట్టుకుంటాము. అది ఎలా ప్రతిష్ఠించాలి? తెల్లని వస్త్రాన్ని శుక్రవారం రోజున పరిచి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ శమానామ స్వాహ అని మంత్రాన్ని చదువుతూ మనము ఒక తెల్లటి గుడ్డలో శుక్రవారం రోజున మన స్ఫటిక గణపతిని పూజించాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాడే ఇంకొక బుజ్జి గణపయ్య, రుద్రాక్షమాలను ధరించి ఆయన పొట్టలో పగడాన్ని పెట్టుకొని ఇక్కడ ముత్యాన్ని పెట్టుకొని ఉన్న గణపతి ఉన్నాడే, ఇక్కడ ఒక బుజ్జి గణపయ్య ఉన్నాడే. ఈ గణపతిని మనము శ్వేతార్క గణపతి అంటామన్నమాట. శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల వచ్చే లాభాలు, శ్వేతార్క గణపతిని ఎందుకు పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము. శ్వేతార్క గణపతిని పూజించడం వలన మనకి లక్ష్మీదేవి మరియు శివుని అనుగ్రహం పొందగలుగుతాము. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని పూజించడం వలన జ్ఞానము మరియు శక్తి ఎక్కువ అవుతుంది. అంటే మనం దాన్ని పెంచుకోగలుగుతాం అన్నమాట. జ్ఞాన శక్తిని కానీ మనకి జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ పెంపొందించుకుంటాం. ఉద్యోగంలో ప్రమోషన్లకు, వ్యాపారాలను పెంచడానికి, వైవాహిక జీవితంలో ఆనందంగా మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి శ్వేతార్క గణపతి మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన శక్తికి మించి కష్టపడుతూ కూడా మనం పేదరికాన్ని దాటలేని పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఈ గణపతిని మనం ఇంట్లో పెట్టుకుని పూజిస్తే మనకి లక్ష్మీ కటాక్ష అనుగ్రహం కలిగి మన దరిద్రం నుంచి బయటపడగలుగుతామన్నమాట. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏకాగ్రత మరియు చదువుకి కూడా ఈ లక్ష్మీ గణపతి ఏమంటారు, ఈ శ్వేతార్క గణపతిని ఉపయోగించి పూజించడం వల్ల మనకి చదువులో కూడా ఏకాగ్రత పెరుగుతుందన్నమాట. ఈ శ్వేతార్క గణపతి దాదాపుగా ప్రతి ఒక్క ఇంట్లోనూ మనం చూస్తూనే ఉంటాము. కానీ ఈ విధంగా ఉన్న శ్వేతార్క గణపతిని మాత్రం మనం ఎక్కడా చూడము. చూడండి, ఈ శ్వేతార్క గణపతి పైన రుద్రాక్షలు, ఇక్కడ ముత్యాలు, ఇక్కడ ఒక రుద్రాక్ష, ఇక్కడ పగడము, ఇక్కడేమో పగడం, ఇక్కడేమో ఇదేంటి ముత్యము. వీటితో తయారు చేయబడిన శ్వేతార్క గణపతిని చూసి మీరందరూ సంతోషిస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము తెలుసుకోబోయే గణపతి పేరేంటి? ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ బుజ్జి గణపయ్య. ఎంత పెద్దదైన పగడపు వినాయకుడు అండి. మనం ఎక్కడా కూడా ఇంత పెద్ద పగడపు వినాయకుడిని మనం చూస్తున్నారా? ఈ వినాయకుడు, పగడపు వినాయకుడిని పూజించడం వల్ల వచ్చే మనకి ఫలితాలేంటో తెలుసుకుందాము. పగడపు గణపతిని పూజించడం వల్ల రుణ విముక్తి కలుగుతుంది. పగడపు వినాయకుడు మన పూజా మందిరంలో ఉంచి పూజించడం వలన కాలేదు అనుకున్న పనులు సకాలంలో నెరవేరి వారికి ఆర్థికంగా పుంజుకునే విధంగా ఉంటుంది. ఇంత పెద్ద గణపతిని మనం వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటామండి. మనము ఇంట్లో పెట్టుకోవడానికి అంత బుజ్జి గణపతి, ఇక్కడ కనిపిస్తుంది కదా బుజ్జి పగడపు వినాయకుడు. ఈ బుజ్జి పగడపు వినాయకుడు మన ఇంట్లో పూజించుకోవడానికి సరిపోతుంది. కానీ మనము మన వ్యాపార సంస్థలలో మనము పెట్టుకోవాలి అంటే ఇదిగో ఇంత పెద్ద వినాయకుడిని మనం వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటాము. పగడంతో చేసిన గణపతి విగ్రహాన్ని మనం చూపుడు వేలికి ఇంకా మనం పగడము వినాయకుడితో పూజించడమే కాదు, మనం చేతికి కూడా పెట్టుకుంటాం కదా. ఆ చేతికి ఎందుకు పెట్టుకుంటాము? పగడపు వినాయకుడిని చేతికి ధరించడం వల్ల కుజగ్రహ దోషం నుంచి కాపాడబడతాము. భూ సంబంధమైన వ్యాపారాలలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పగడపు వినాయకుడిని ఇంట్లో ఉంచి పూజించడం వల్ల కుజదోషం నుంచి విముక్తి కలుగుతుంది, మరి అన్ని రంగాలలో అభివృద్ధి కలుగుతుంది. అసలు ఎంత బాగుంది కదా పగడపు వినాయకుడు, ఎంత పెద్ద వినాయకుడు.
ఇప్పుడు మనము మరకత పచ్చ గణపతి గురించి తెలుసుకుందాము. మరకత పచ్చ గణపతి ఇదిగో ఇక్కడున్నాడు మన బుజ్జి గణపయ్య. ఈ బుజ్జి గణపయ్య పేరు మరకత పచ్చ గణపతి అనమాట. ఈ గణపతి వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ కనిపిస్తున్న మరకత పచ్చ గణపతిని పూజించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి మనకి కనబడుతుంది. మరకత గణపతి పచ్చ గణపతి అని కూడా అంటాము. పచ్చ రంగు అంటేనే అభివృద్ధిని మళ్ళీ ఉత్పత్తికి చిహ్నము. గృహం కానీ వ్యాపారంలో కానీ పూజించడం వలన అభివృద్ధి జరుగుతుంది. జాతకరీత్యా బుధగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ స్వామిని పూజించడం వలన ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. ఈయనకి అడ్డంగులు తొలగించే గణపతి అని కూడా అంటారనమాట. ఏ గణపతిని? కనిపిస్తున్నాడు కదా మన బుజ్జి గణపయ్య అయిన ఈ మరకత పచ్చ గణపతి. ఇది కూడా పచ్చలో ఒక రకమైన పచ్చ గణపతి, ఇది ఇంకొక రకమైన పచ్చ గణపతి. ఈ రెండుటికి ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. మనం ఇంట్లో పెట్టుకునో షాప్లోనో పెట్టి పూజించడం వల్ల. మనం ఇప్పుడు చెప్పుకోపోయే వినాయకుడు బుజ్జి వినాయక పేరు సింధూర గణపతి. చూశారు కదా సింధూర గణపతి కనిపిస్తున్నారా? సింధూరం లాగా ఉంటారనమాట. కెమెరాలో ఎలాంటి రంగు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ పగడం ఏ రంగులో అయితే ఉన్నదో అంతకంటే ఇంకా బ్రైట్ కలర్లో ఉంది, కానీ కెమెరాలో అంత కనిపించట్లేదు. ఈ గణపతిని సింధూర గణపతి అంటారు. గణపతి స్వరూపాలలో అతి ప్రాచీనమైన ఇష్టమైన గణపతి రూపం సింధూర గణపతి. ముఖ్యంగా తమిళనాడులో ఈ సింధూర గణపతిని ఎక్కువగా పూజిస్తారు. సింధూర గణపతి వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాలలో చాలా పెద్ద పీట వేస్తారనమాట. ఈ గణపతిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఏమండి, కోరికలు అంటే మనకి ఆచరణాత్మకమైన కోరికలు ఉండాలి. ఎలాంటి అంటే మనం పుస్తకం తీసి చదవకుండా, వ్యాపారానికి సరైన పెట్టుబడి పెట్టకుండా, వ్యాపారంలో మనకి ఎలాంటి వస్తువులు అమ్మితే అదేంటి ఎలాగుంటుంది, మనము ఒక ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి బట్టలు అమ్మాలనుకోకూడదు. ఫ్యాన్సీ షాప్లో ఏవి కనిపిస్తాయో అలాగే ఉండాలి. అలాగే మనం చదువుకోకుండా 100కి 100 మార్కులు రావాలనుకోకూడదు. మన కోరిక కూడా ఆచరణాత్మకంగా ఉన్నప్పుడు, మన కష్టం మనం పడ్డప్పుడు మనం ఈ గణపతినే కాదు ఏ దేవుడినైనా మనము ఆచరణాత్మకమైన కోరికలు మన ఆచరణ లోపం, మన కష్ట లోపం లేకుండా మనం కష్టపడిన తర్వాత మనకి దేవుడు ఇచ్చే ఫలితాన్ని మనము పొందాలన్నమాట. ఇంకా ఈ సింధూర గణపతి వల్ల నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొడుతుంది. ఆర్థిక సమస్యలను తీరేలా చేస్తుంది. ఐశ్వర్యాన్ని పెంపొందిస్తుంది. మీరు గమనిస్తే ఇప్పటిదాకా చూసిన గణపతులకి తొండము చూడండి. ఈ గణపతికి తొండం ఎటువైపు ఉంది? స్వామికి తొండము కుడివైపు ఉంది. ఈ స్వామికి ఎడం వైపు ఉంది. ఆ స్వామికి మధ్యలోకి ఉంది. ఈ స్వామికి ఎడమ వైపు ఉంది. చాలా వరకు ప్రతి ఒక్క గణపతికి తొండము కుడివైపు మాత్రమే ఉంటుంది. కానీ మన సింధూర గణపతి విషయానికి వస్తే తొండం చూసారా? తొండము ఎడమ వైపు ఉంది. సో ఎడమ వైపు ఉన్న గణపతి సింధూర గణపతిని మనం పూజించడం వల్ల మనకి కాలేదు అనుకున్న ప్రతి పని సత్వరమే నెరవేరిపోతుందన్నమాట. ఇదిగో ఈ గణపతి పేరు బ్లూ సోడలైట్ గణపతి అంటారు. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఈ గణపతి బ్లూ సోడలైట్ గణపతి అంటాము. ఈ గణపతిని మనం పూజించడం వలన మనకి బుద్ధి తర్కము హేతుబద్ధంగా ఉండడానికి మరియు మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మరియు ఈ గణపతిని మనము పూజించడం వలన మన ఇంట్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి పని నుంచి, ప్రతి విషయం నుంచి ఈ గణపతి పేరేంటి? బ్లూ సోడలైట్ గణపతి. ఈ గణపతిని మనం పూజించడం వల్ల మానసికంగా మనల్ని వేధించే అనేక రకాలైన బాధల నుంచి మనకి విముక్తి కలుగుతుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క గణపతి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఒక్కసారి గణపతుల పేర్లు చెప్దామా? బ్లూ సోడలైట్ గణపతి, స్ఫటిక గణపతి, శ్వేతార్క గణపతి, సింధూర గణపతి, పాదరస గణపతి,
పచ్చ గణపతి, పక్కంది కూడా సోడలైట్ గణపతి, శ్వేతార్క, పచ్చ పగడ గణపతి. సో ఇందులో ఉన్న ఏ ఒక్క గణపతికైనా వాటికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి, ఉపయోగాల గురించి తెలుసుకున్నాము. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటికైనా జై గణేశాను, జై శ్రీరామను, లేకపోతే ఏదో ఒకటి లైకో ఏదో ఒకటి ఇచ్చేయచ్చు కదండి. సో సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. బాయ్.